ఇంట్లో రెంటుకుంటున్నారు. వాళ్ళు ఒక పిల్లిని పెంచుకున్నారండి. అది ప్రెగ్నెంట్తో ఉన్నది. దానికి నా మనసులో శ్రీమంతం చేయాలని ఆలోచన వచ్చింది. చేయాలని ఇక శ్రీమంతం అంటే ఏదో పిల్లికి చేసామన్నట్టు కాకుండా నా మనవరాలకి నా కూతురికి చేశానన్న ఫీలింగ్తోటి అన్ని మనుషులకి ఏర్పాటు చేసినట్టే ఏర్పాటు చేసుకున్నానండి. చిన్న ఒక 5గురిని 10 మందిని పిలుచుకుందాం అనే ఆలోచనతో మేము చూస్తాము పిల్లిది ఎలా ఉంటుందో మేము చూస్తామంటే 100 మెంబర్స్ దాకా అయ్యారండి. వచ్చిన వాళ్ళకి స్నాక్స్ పెట్టాలని స్నాక్స్ తయారు చేసుకున్నాం, గిఫ్ట్లు తయారు చేసుకున్నాం. శ్రీమంతం లాగా మనిషికి చేసినట్టు గ్రాండ్గా చేశారని అందరూ అనుకుంటుంటే నా మనసుకు చాలా ఆనందం అనిపించిందండి. శ్రీమంతం ఇలా చేశారు పిల్లికి, మీరు మనిషికి చేసినట్టే శ్రీమంతం చేశారు, అన్ని ఐటమ్స్ తెచ్చారు, ఏది మిస్ కాకుండా ఒక ఆడ మనిషికి ఎలా చేస్తారో అలాగే ఉసిరికాయలు, నిమ్మకాయలు, మామిడికాయలు, చింతకాయలు, చల్లిమిడి, స్నాక్స్, స్వీట్స్, పూలదండ వేసామండి. అన్ని నగలు పెట్టాము, దానికి ఒక డ్రెస్ కుట్టాను నేను. నా సంతోషంగా నేను అనుకోలేదండి, ఇంత గ్రాండ్ జరిగిద్ది అనుకోలేదు, ఇంత వైరల్ అయ్యిద్దని అనుకోలేదండి. అందరూ ఫోన్లు చేసి చెప్తుంటే నా మనసుకి చాలా సంతోషం అనిపించింది. మేము పెట్టిన ఖర్చు కూడా నేను మర్చిపోయి అయ్యో ఇంకా ఎంత చేస్తే బాగుండేదేమో, ఇంత దానికి మూగజీవికి ఇంత చేస్తారండి సంతోషపడదు. 10 నిమిషాలు కూడా వెయిట్ చేస్తుందో లేదో అని ప్రతి ఒక్కరు కూడా తొందరగా రండి, 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోదు అని చెప్పుకుంటూ బొట్టు పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చిందని 2 గంటలు కూర్చుందండి. అది కదలకుండా దానికి ఆనందం అనిపించిందేమో, అందరూ వచ్చారు నా శ్రీమంతం చేస్తున్నారు వీళ్ళందరూ మనుషులు అనిపించిందేమో దానికి. అది కదలకుండా కూర్చుంటే ఎంత సంతోషం అనిపించిందండి. చాలా ఆనందపడ్డామండి. మా మెంబర్స్ అందరూ కూడా హెల్ప్ చేశారు, తల ఒక ఐటమ్ హెల్ప్ చేశారు. బొట్టు పెట్టడాలు, గంధం పూయటాలు అన్నీ దానికి ఒక్కొక్కరితో ఒక ఐటమ్ వండింపామండి. చాలా చక్కగా కోమట్లు బ్రాహ్మణులు అని కూడా ఈ పిల్లికి చేస్తున్నాను ఫీలింగ్ ఎవరి ఫేసుల్లో కూడా అనిపించలేదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మేళచెవి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ మిస్సెస్ రాధ గారు, జడ్జి గారు వాళ్ళ మిస్సెస్, అంత పెద్దవాళ్ళు కూడా నా ఇంటికి వచ్చి చిన్న పిల్లికి ఇంత గ్రాండ్గా దాన్ని ముద్దు పెట్టుకొని దాంతో ఫోటో దిగి దానికి గంధం బొట్లు పెట్టి అక్షంతలు వేసి దానికి అన్ని ఐటమ్స్ వండింపుతుంటే నా మనసుకి ఎంతో సంతోషం అనిపించింది. దాదాపు 20 రోజులు బట్టి నేను ప్లాన్ చేసుకుంటున్నా, రోజు ఒక ఐటమ్ చేసుకుంటున్నా. వచ్చిన వాళ్ళకి ఏదైనా స్వల్పంగా ఏదైనా ఫుడ్ పెట్టాలి అనే ఐటమ్ తోటి అన్ని ఇల్లు తీరుకు అందరిని పిలిస్తే ఇబ్బంది పడతానేమో అనుకున్నాను. ఇంకో వద్దనుకుంటా పిలుద్దామా అనుకుంటా 100 మెంబర్లు అయ్యారండి. ఇంకా చాలామందిని పిలవాలనుకున్న ఇల్లు ఇరుకైపోయింది. చిన్న ఫంక్షన్ హాల్ తీసుకునే స్తోమత నాకు లేదు. దీంతో ఆనందపడదామనిపించింది. కానీ అందరూ ఫోన్లు చేస్తుండే అయ్యో వాళ్ళు మిస్ అయ్యానే, వాళ్ళు కూడా చూస్తారేమో పిలిచినట్టే అని అనిపించింది నాకు. తెల్లారి అందరూ ఫోన్లు చేసి మమ్మల్ని కూడా పిలవాల్సింది, మేము కూడా చూసేవాళ్ళం అనుకుంటుంటే నా మనసుకి అయ్యో వాళ్ళు మిస్ చేశానే అని బాధ అనిపించిందండి. నాన్నగారు చిన్నప్పుడు పిల్లిని పెంచేవారండి. ఉదయం 8 గంటలకల్లా మా నాన్నగారు టిఫిన్ చేస్తున్నా భోజనం చేస్తున్నా దగ్గరకు వచ్చేదాన్ని. మా నాన్నగారు దాన్ని పెట్టిన తర్వాతనే మా నాన్నగారు తినేవారు. మా చిన్నప్పటి నుంచి అలవాటండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో గేదెలు ఉండేవి. గేదెలకు చిన్న చిన్న దూడలు పుడితే వాటికి కూడా అలంకరణ చేసి ఫోటోలు దిగేదాన్ని నేను. కుక్క పిల్లలు వచ్చిన వాటికి ప్రత్యేకంగా ఒక పావు లీటర్ పాలు కొని వాళ్ళకి తోడు పెట్టి పెరిగి చేసి వాటికి అన్నం ఏర్పాటు చేసేదాన్ని. మూగజీవులు కడుపుతోనుంటే మన మనుషులైతే మన పిల్లలకు మనం పెట్టుకుంటాము, మూగజీవులకి కుక్కలేగా పిల్లిలేగా దానికి ఎందుకు పెట్టేదని ఎంగిలి వదిలేయటం, ఎంగిలి పెట్టడం చేస్తారు. అలా కాడదని మూగజీవులైనా కానీ మనం దానికి పెట్టదలుచుకుంటే మంచి ఫుడ్ పెట్టాలి. ఎంగిలి కుళ్ళిపోయి మురిగిపోయి అలాంటివి పెట్టకూడదండి. అవి మన మనుషుల్లాగానే వాటి భావం మనకి అర్థం కాకపోయినా కానీ మన భావం వాటికి అర్థమవుతుంది. ఆ మనసుతో ప్రతి వాళ్ళు కూడా ఇలా ఆలోచిస్తే ఈ చిన్నవి కూడా మూగజీవులు కూడా సంతోషపడతాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.